హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. కరెక్ట్‌గా లాస్ట్ ఇయర్ సమ్మర్ వెకేషన్‌కి ఇండియా వచ్చాము. ఈ ఇయర్ వీసా రెన్యువల్ వల్ల రాలేకపోయాము. సో, అందుకే జర్మనీలో ఉన్న మా చెల్లెళ్ళ ఇంటికెళ్తున్నాము. అనుకుంటాం కానీ 1 ఇయర్ తర్వాతనే మళ్ళీ మా చెల్లిని కలుస్తున్నాను నేను జర్మనీలో. ఒక పక్కేమో హ్యాపీగా ఉంది చెల్లెల్ని కలుస్తానని. మరో పక్కేమో రేపు ప్రయాణం ఎలా అవుతుందా అని భయంగా గూడా ఉంది. ఎందుకంటే ట్రైన్‌లో మా వాడు ఏం సతాయిస్తాడో అని భయం నాకు. ఒక్క చోట కూర్చోడు మనోడు. ట్రావెలింగ్ అప్పుడు తక్కువ స్పేస్‌లో ఎక్కువ బట్టలు పట్టాలంటే నేను ఇలా రోల్ చేసేస్తాను బట్టల్ని. ట్రావెలింగ్ ఒక ఎత్తయితే సర్దడం ఇంకో ఎత్తు మనకి. మన పని ఇంత స్మూత్‌గా సాగిపోతే ఎలా చెప్పండి? వచ్చేసాడు మా వాడు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. వచ్చి ఇక్కడ పెట్టెలో కూర్చున్నాడు. అలా నైట్ అంతా కష్టపడి పెట్టి సర్ది మార్నింగే లేచి రెడీ అయ్యి ఇంక దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరాము. ఇదే మా లైప్జిగ్ స్టేషన్. మేము ఎక్కాల్సిన ట్రైన్ గూడా వచ్చేసింది. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచే కాబట్టి 20 మినిట్స్ బిఫోరే వచ్చేసింది ట్రైన్. ఇది డబుల్ డెక్కర్ ట్రైన్. ఈ ట్రైన్ చిన్న ట్రైనే. జస్ట్ 5-6 కంపార్ట్మెంట్స్ ఉంటుంది. కానీ 300 km/h స్పీడ్‌లో వెళ్తుంది. జనరల్‌గా అయితే టికెట్ తీసుకొని మనం డైరెక్ట్‌గా ఎక్కేయొచ్చు ట్రైన్‌లోకి. బట్ నేనైతే సీట్స్ ముందరే రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాను. దానికి కొంచెం ఎక్స్‌ట్రా పేమెంట్ చేయాలి. పిల్లలతో ఎళ్ళేటప్పుడు రిస్క్ చేయకూడదు. గుడ్ బై సార్ ఆల్వేస్ హార్డ్ అంటారు కదా! మా వాడు ఎక్కినప్పటి నుంచి పప్పా పప్పా అనే కలవరిస్తున్నాడు. అదిగో పప్ప 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 అదిగో పప్ప పప్ప అది పప్ప. ఫైనల్ గా ఆన్ టైమ్ లో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మా అమ్మాయికి చాలా బాధగా ఉంది వాళ్ళ పప్పని వదిలేసి వెళ్తున్నందుకు. ఇదంతా లైప్జిగ్ స్టేషన్ బయట నుంచి. ఇప్పుడుంది నాకు అసలైన టాస్క్. మా వాడిని 5 అవర్స్ నేను ఈ ట్రైన్‌లో టైం పాస్ చేయించాలి. ఈ ట్రైన్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఈ కంపార్ట్మెంట్‌లో కింద సైకిల్స్ పెట్టుకోవడానికి, స్ట్రోలర్స్ పెట్టుకోవడానికి అండ్ వీల్ చైర్ పైన వచ్చే వాళ్ళకి కూడా ఈ కంపార్ట్మెంట్‌లో యాక్సెస్ ఉంది. ఇది మొత్తం ఫ్యామిలీ కంపార్ట్మెంట్. కిందేమో ఇలా ఉంది. పైన నేను రిజర్వ్ చేసుకున్న సీట్స్. సో పైకెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ సైడ్‌లో ఈ చిన్న పార్టీషన్‌లో టికెట్ కలెక్టర్ ఉంటారు. ఇంకా పైకెళ్తే ఇక్కడ సైడ్‌లో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ కూర్చోవచ్చు. ఇంకా లోపలికెళ్తే ఫ్యామిలీ క్యాబిన్స్ అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ టేబుల్ పైన ఏదో గేమ్ స్టిక్ చేశారు. ఇంకా కొంచెం ముందరెళ్తే ఇక్కడ పజిల్ సాల్వింగ్ బ్లాక్స్ ఉన్నాయి. అబాకస్ ఇంకా కింద చిన్న టాయ్స్ తో ఈ రూట్ మ్యాప్ ఉంది. చాలా క్యూట్ గా ఉంది ఇది అసలు. పిల్లలకి ఇదైతే మంచి టైం పాస్ అవుతుంది. ఈ చిన్న ట్రైన్ అయితే భలే ఉంది. ఇంకా మా వాళ్ళ కళ్ళు దీనిపైన పడలేదు. చూస్తే కనుక ఇక్కడ నాకు 5 అవర్స్ స్టాండింగ్ డ్యూటీ అవుతుంది. పిల్లలకేమో కానీ ఆడుతుంటే నాకే మజా వస్తుంది. ఇలా ఈ ఫ్యామిలీ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే ఇది కామన్ సెక్షన్. ఇక్కడ మనం మన సూట్ కేస్ ని పెట్టుకోవచ్చు. మా వాళ్ళు ఇక్కడ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటున్నారు. ఇక్కడ టేబుల్ పైన ఏదో బుక్ ఉంది. ఓపెన్ చేసి చూస్తే స్నాక్ మెనూ అట్ట. కూల్ డ్రింక్, వాటర్ బాటిల్స్, శాండ్విచెస్ అలాంటివి ఆర్డర్ చేసుకుంటే మన టేబుల్ కి సర్వ్ చేస్తారు. ప్రతి సీట్ దగ్గర ఒక ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. మన టేబుల్ పైన ఒక చిన్న డస్ట్బిన్ కూడా ఉంది. ఈ ట్రైన్ లో వాష్రూమ్స్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. ఎమర్జెన్సీ కాల్ బటన్, ఇంకా ఇది బేబీ నాపీ చేంజింగ్ స్పేస్. సో ఇది మా కంపార్ట్మెంట్ టూర్. మా వాళ్ళు టాయ్స్ చూసిన తర్వాత అస్సలు ఆగలేదు. ఫుల్గా ఆడుకున్నారు. కొంతసేపు వీళ్ళని ఇక్కడ టైం పాస్ చేస్తున్నా. ట్రైన్ ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి పర్వాలేదు. లాస్ట్ ఇయర్ మేము ఎక్కిన ఐసీ ట్రైన్లో ఇలాంటి గేమ్స్ అయితే ఏం లేవు. బట్ ఈసారి ఈ ట్రైన్లో లక్కీగా గేమ్స్ ఉన్నాయి. నాకైతే ఇది బాగా నచ్చింది. కొంచెం పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు. ఇది పజిల్ ఐసీ ట్రైన్ది. ఇక్కడ సాన్వి పజిల్స్ అన్ని సాల్వ్ చేస్తుంది. ఈ ఐసీ ట్రైన్ లో పిల్లలకి గిఫ్ట్ హ్యాంపర్ కింద ఇవి ఇచ్చారు. ఇది కూపన్ కార్డు.
అండ్ ఇందులో టాయ్ ట్రైన్ ఉంటుంది. ఏది ఉంటుందో తెలీదు. ఓపెన్ చేసి చూడాలి. మా అమ్మాయి కోసం ఈ బుక్ ఇచ్చారు. ఇందులో ఏవో కొన్ని స్టోరీస్ ఉన్నాయి చదువుకోవడానికి. అండ్ కొన్ని పేజెస్ ఉన్నాయి కలరింగ్ చేసుకోవడానికి. ట్రైన్ అయితే ఓపెన్ చేసింది. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో అసలు. ఐసీ ట్రైన్. మా వాడు ట్రైన్ ఓపెన్ చేయంగానే స్టార్ట్ చేసేసాడు ఆడడం. ట్రైన్ ఇక్కడ జీనా అని ఒక స్టేషన్ లాగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ టవర్ పేరు జీనా టవర్. ఇది హోటల్ కమ్ రెస్టారెంట్. అన్ని ట్రెడిషనల్ హౌసెస్ మధ్యలో ఉంది ఇది స్కై స్కేపర్. ఇక్కడ మా అమ్మాయి సింగిల్ గా హ్యాపీగా రిలాక్స్డ్ గా కూర్చుని కలరింగ్ వేసుకుంటుంది బుక్ లో. ఈ కంపార్ట్మెంట్ లో హార్డ్లీ 5 to 6 మెంబర్స్ ఉన్నారు. సో హ్యాపీగా సాగుతుంది జర్నీ. ఇవన్నీ సిటీస్ కి మధ్యలో చిన్న చిన్న ఊర్లు. ఈ ట్రైన్ ఫాస్ట్ గా వెళ్ళడం వల్ల కెమెరాలో క్యాప్చర్ చేసేదానికన్నా నిజంగా చూస్తే చాలా బాగుంది అసలు. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరినీ పలకరించి అలసిపోయి పడుకున్నాడు మనోడు. ఇక్కడేమో సాన్వి ఎరేజర్ డ్రాయింగ్ చేస్తుంది. మొత్తానికి 5 గంటలు కష్టపడి ట్రైన్ స్టేషన్ అయితే దిగాము. మా చెల్లి ఫేస్ చూడండి వెలిగిపోతుంది. ఫస్ట్ టైం ఆలెన్ స్టేషన్ లో అడుగు పెట్టాము. స్టుట్గార్ట్ సిటీకి దగ్గరలో ఒక చిన్న ఊరు అనమాట ఇది ఆలెన్. ఇంటికి రాగానే మా అమ్మాయి చూడండి తమ్ముడిని ఎత్తేసుకుంది. కరెక్ట్ 1 year తర్వాత కలుస్తున్నారు మళ్ళీ వీళ్ళిద్దరు. వీళ్ళు ఫస్ట్ టైం కలిసినప్పుడు మా వాడికి 8 months, మా చెల్లి వాళ్ళ బాబుకి 5 months. మార్నింగ్ 8 o'clockకి ట్రైన్ ఎక్కితే 1 o'clock కల్లా దిగిపోయాము. ఇంకా సాయంత్రం ఫ్రెష్ అయిపోయి ఈ పార్క్ వచ్చేసాము. ఇక్కడ ఆలెన్లో ఉన్న పార్క్ని మీకు కూడా చూపించేస్తాం రండి. ఇక్కడ లేడీస్ అందరు కిట్టి పార్టీ చేసుకుంటున్నారు. అమ్మ చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా ఉయ్యాలెక్కాను. అమ్మో మా వాడు నాకు ఆపోజిట్ చాలా కెమెరా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ పార్క్ దగ్గర చర్చ్ ఉన్నట్టుంది. పైన గంట ఉంది. ఇక్కడంతా వాక్ చేసుకోవడానికి పాత్. వీడు మా చెల్లెల వాళ్ళ అబ్బాయి. నేనే ఎత్తుకుని తిప్పాలని గొడవ చేస్తున్నాడు. అందుకే ఎత్తుకుని ఒక రౌండ్ వేస్తున్నాను. ఇక్కడ నేను వీడిని ఎత్తుకున్నానని మా వాడు నా వెనకాతలు వచ్చేస్తున్నాడు. కొండ Well, I just wanna be happy. How to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night. కొండల మధ్యలో ఉంది ఈ ఊరు. భలే ఉంది అసలు వ్యూ అయితే. ఈ ఇల్లు చూడండి ఫ్లవర్స్ తో ఎంత బాగుందో. నేను ఈ ఊర్లో ఉన్న కొన్ని రోజుల్లో ఈ ఊరిని ఇంకా దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికి కూడా చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.